మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో లోన్ తీసుకున్నారా? అయితే లోన్ అసిస్ట్ యాప్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో లోన్ అసిస్ట్ యాప్ ద్వారా మీకు చాలా డీటెయిల్స్ తెలుస్తాయి, అవుట్ స్టాండింగ్ అమౌంట్ తెలుస్తుంది, లోన్ డీటెయిల్స్ అనేవి ఎప్పటి వరకు పే చేయాలి, సో ఎంత అవుట్ స్టాండింగ్ ఉంది, సో మనం ఎన్ని మంత్స్ పే చేసాం అనేది డీటెయిల్గా దాంట్లో అప్డేట్ అయి ఉంటుంది. సో ఎవరైనా సరే ఈ యాప్ ద్వారా చాలా ఈజీగా డీటెయిల్ తెలుసుకోవచ్చు. ప్లస్ మీకు హెచ్డిఎఫ్సి అకౌంట్ ఉంటే కనుక ఏమైనా ఆఫర్స్ ఉన్నా సరే ఈ యాప్లో చూపిస్తుంది అనమాట. సో ఈ యాప్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. మీరు ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి లోన్ అసిస్ట్ యాప్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫోన్ నెంబర్ అడుగుతుంది. సో ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఫోన్ నెంబర్ ఇచ్చి మీ రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ ఇవ్వాలంటే మీరు లోన్ అప్లై చేసేటప్పుడు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో అదే ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఆ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి టిక్ చేయండి. టిక్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఓటీపీ అడుగుతుంది. ఆ ఓటీపీ ఇచ్చేసేయండి. ఓటీపీ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి డైరెక్ట్గా పిన్ నెంబర్ జనరేట్ చేసుకోమంటుంది. పిన్ నెంబర్ జనరేట్ చేసుకుని కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు మై ఆఫర్స్ ట్రాక్ యువర్ లోన్ కనిపిస్తుంది కదా. సో ట్రాక్ యువర్ లోన్ ప్రెస్ చేస్తే మీకు మీ లోన్ డీటెయిల్స్ కనిపిస్తాయి, పర్సనల్ లోన్వి. సో మై ఆఫర్స్లో అంటే ఈ మై ఆఫర్స్ అనేది ఏంటంటే, సో హెచ్డిఎఫ్సి సాలరీ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ మీకు ఏమైనా అకౌంట్లో ఆఫర్స్ ఉంటే కార్ లోన్ కానీ, హోమ్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ ఇక్కడ ఆఫర్స్ చూపిస్తాయి అన్నమాట. సో అది కాకుండా ఇక్కడ మీరు ట్రాక్ యువర్ లోన్ ప్రెస్ చేస్తే కనుక సో డైరెక్ట్గా మీకు మీ లోన్ నెంబర్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ లోన్ నెంబర్స్ కనిపిస్తే కనుక మీకు లోన్ నెంబర్ కనిపిస్తున్నాయి కదా, ఇలా మీకు లోన్ నెంబర్స్ కనిపిస్తే కనుక డైరెక్ట్గా ఓపెన్ అవుతాయి మీ లోన్ డీటెయిల్స్. దాని మీద ప్రెస్ చేస్తే ఒకవేళ లోన్ నెంబర్ కనిపించకపోతే ఇక్కడ యాడ్ యువర్ లోన్స్ అని ఉంది కదా, యాడ్ యువర్స్ లోన్స్లో మీ దగ్గర లోన్ నెంబర్ ఉన్న లోన్ నెంబర్ని అక్కడ రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేస్తే అప్పుడు అక్కడ దానిపైన ప్రెస్ చేస్తే మీకు లోన్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. అంతవరదాకా ఓపెన్ అవ్వవు. ఒకవేళ దీనిలో ఉంటే ఓకే, లేకపోతే కనుక మీరు అక్కడ యాడ్ చేయాలి లోన్ నెంబర్ని. సో అలా ఇక్కడ లోన్ నెంబర్ పైన ఓపెన్ చేస్తే నెక్స్ట్ పేజ్లో మీకు ఇక్కడ లోన్ సమ్మరీ ఉండి మీకు డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. మీ పేడ్ అమౌంట్ ఎంత, టెన్యూర్ ప్లస్ ఈఎంఐ ప్లస్ లోన్ అమౌంట్ ఎంత తీసుకున్నారో కనిపిస్తుంది. దాని తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్లో అక్కడ ట్రాన్సాక్షన్ ఉంటుంది. అప్ సైడ్లో ట్రాన్సాక్షన్ పైన క్లిక్ చేస్తే మీరు ఎన్ని ఈఎంఐస్ పే చేసారు అనేది క్లియర్ కనిపిస్తుంది. నెక్స్ట్ దాని పక్కనే రీపేమెంట్ షెడ్యూల్ ఉంటుంది. ఆ రీపేమెంట్ షెడ్యూల్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఈఎంఐ ఫస్ట్ ఈఎంఐ నుంచి లాస్ట్ ఈఎంఐ వరకు మీరు ఎన్ని ఈఎంఐస్ ఎంత టెన్యూర్ అయితే పెట్టుకున్నారో అంత టెన్యూర్ వరకు మీకు ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్ అవ్వగానే ఎంత అవుట్ స్టాండింగ్ అనేది క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ ఈఎంఐ నుంచి లాస్ట్ ఈఎంఐ వరకు ఉంది చూడండి. లాస్ట్ ఈఎంఐలో మీకు జీరో ప్రిన్సిపల్ అమౌంట్, అవుట్ స్టాండింగ్ అమౌంట్ జీరో ఉంటుంది. సో ఇది బెస్ట్ వే అన్నమాట. సో ఇలా మీరు అవుట్ స్టాండింగ్ తెలుసుకోవచ్చు, సో ఎంత పేమెంట్స్ చేసిరని తెలుసుకోవచ్చు, ప్లస్ ఏమైనా ఆఫర్స్ ఉంటే హెచ్డిఎఫ్సి వల్ల ఆఫర్స్ ఉంటే కూడా తెలుసుకోవచ్చు. సో అందరికీ ఆ హెచ్డిఎఫ్సి అకౌంట్ ఉన్న వాళ్ళకి, హెచ్డిఎఫ్సి అకౌంట్ లేకుండా డైరెక్ట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో లోన్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇది బెస్ట్ వేగా యూజ్ అవుతుంది. లోన్ అసిస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయడానికి ట్రై చేయండి.